హలో డాక్టర్ గారు, మా చంటి బాబుకి రాత్రంతా ఒకటే జ్వరం, పుసిని కన్ను తెరవలేదు. ఏమిటి, మీరు డాక్టర్ కాదా? ఆయన అప్పుడే విజిట్స్ వెళ్ళిపోయారా? ఆయన రాగానే వెంటనే మా ఇంటికి రమ్మని చెప్తారా? మా ఇల్లే అంటే శశిభూషణ్ రావు గారి ఇల్లు. శశి అనే పేరుతో కథలు నవలు రాస్తుంటారే, అన్నపూర్ణ పబ్లికేషన్స్ ప్రొపరైటర్ వారిల్లు. నేనే ఆయన భార్య అన్నపూర్ణని మాట్లాడుతున్నాను. మర్చిపోకుండా ఆయన వెంటనే రమ్మని చెప్తారు కదూ, చాలా అర్జెంట్. ఆయన నంబరు హలో హలో డార్లింగ్, నీ జిమ్మడా, ఎవడా నువ్వు? ఇది డాక్టర్ శంకర్ గారు ఇల్లే కదూ? కాదా, రాంగ్ నంబరా? సరే పెట్టే. హలో, ఇది డాక్టర్ శంకరం గారు ఇల్లేనా బాబు? ఏమిటి, డాక్టర్ గారు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారా? మా చంటి బాబుకి ఒకటే జ్వరం. డాక్టర్ గారు బాత్రూమ్ నుంచి బయటికి రాగానే వెంటనే మా ఇంటికి రమ్మని చెప్తావా? బట్టలు వేసుకునేరా మనమయ్యా. రైటర్ శశిభూషణ్ రావు గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నాను. చాలా అర్జెంటు, తప్పకుండా చెప్పు. ఊళ్ళో ఇంతమంది డాక్టర్లున్నా సమయానికి ఒక్కరూ దొరకరు. చంటి ఎంత అల్లాడిపోతున్నాడో ఏమిటో. అమ్మగారు, ఈ పక్క వీధిలో కొత్తగా డాక్టర్ వచ్చాడమ్మా, చాలా మంచోడు. మరి ఇంతసేపు చెప్పవే, వెళ్ళి వెంటనే తీసురా. అలాగమ్మా. ఏమండి 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 ఇదిగో ఏమండి, ఇక్కడ ఏం చేస్తున్నారండి? రాసుకుంటున్నాను. నవల ఆఖరాధ్యాయం మంచి రసవత్తర ఘట్టంలో ఉంది. మీ నవల మీరు బంగారంగాను, ఇంటి విషయాలు బొత్తిగా పట్టించుకోరేమిటండి? గతిలేనమ్మకి మతిలేని ముగుడని మీతో ఎలాగండి కాపురం చేయడం? ఇప్పుడు మన కాపురానికి ఏమైంది? కాపురానికి కాదండి, చంటికి రాత్రి నుంచి ఒకటే జ్వరం, ఒళ్ళు మసిలిపోతుంది. వెళ్ళి డాక్టర్ని తీసురండి. ఫోన్ చేద్దు, ఆయన వస్తాడు. ఫోన్ చేశాను, వాడు హలో డార్లింగ్ అన్నాడు. ఎవడు వాడు? వాడెవడో నాకే తెలుసు, ఎవడో రాంగ్ నంబర్. అయినా ఇప్పుడు వెధవ కూడా ఎందుకండి? మీరు లేవండి, లేవండి. లేచాను. బయలుదేరండి. బయలుదేరాను. ఎక్కడ బయలుదేరారండి? ఇక్కడే నిలబడున్నారు. ఇంకా ఇక్కడే ఉన్నాను కదా. కదలండి త్వరగా. ఇదిగో, రోడ్డు మీద ఎవరైనా పత్రికలో వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో కథలు నవలని బాపకాయలు పెట్టి కూర్చోకండి. తొందరగా డాక్టర్ని తీసుకురండి. అయ్యో నా మతి మండ, పొయ్యి మీద పాలు పెట్టా. ఇంకేముంది, ఆ పాలన్నీ పొయ్యి పాలు అయిపోయి ఉంటాయి. హలో డాక్టర్. హలో. ఏంటి ఇలా వచ్చారు? వీళ్ళ అబ్బాయికి జ్వరంగా ఉందని ఫోన్ చేస్తే వచ్చారు. అరే, నాకు ఫోన్ చేశారే. అయితే మీరు వెళ్ళి చూడండి, నేను వెళ్తాను. ఎందుకులేండి, మీరే చూడండి, నాకు అవతల అర్జెంట్ కేసు. అయ్యా అయ్యా, ఎలాగో వచ్చారుగా, ఇద్దరు వచ్చి చూడండి. అసలే మా అమ్మగారు కంగారు పడిపోతారు. రండి రండి బాబు, రండి బాబు. అమ్మగారు, అమ్మగారు, మీరు ఫోన్ చేసిన డాక్టర్లు వచ్చారండి. రండి డాక్టర్ గారు. వచ్చారా? రండి. డాక్టర్ గారు, మా చంటికి ఇంజెక్షన్ అంటే చాలా భయం. పెప్పర్మెంట్ బిళ్ళల్లో ఉండే మందులు ఏమైనా ఉంటే పాలల్లోనూ తేనెలోనూ కల్పించేసేయండి. ఏమండి? రండి, తొందరగా రండి. రండి. ఏడి తంటేడి? చంటి, కదలకుండా పడుకోమంటే చూడండి, వాడిని చూడండి. ఒరే తంటి, ఎక్కడికి రా, కూర్చో. డాక్టర్ గారు రండి. చంటి చంటి అంటుంటే పసిపిల్లవాడేమో అనుకున్నా. గడ్డాలు మీసాలు వచ్చినా మా అమ్మకి నేను ఇంకా చంటి పిల్లలేనండి. డాక్టర్ గారు, నిన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి వర్షంలో తడిచానండి. కాస్త జలుబు చేసింది. 2 తుమ్ములు తుమ్మానండి. దానికండి మా అమ్మాయి ఆడవడంతా. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అమ్మో, మళ్ళీ తుమ్మాడు. డాక్టర్ గారు, పరీక్ష చేయండి. మీరు చూడండి డాక్టర్ గారు. ఎలా ఉంది? ఏమీ ప్రమాదం లేదు కదా? మరేం పర్వాలేదండి. మంచి మంది ఇవ్వండి. ఈ మంది 6 గంటలకు ఒకసారి ఇవ్వండి. ఈ మంది 3 గంటలకు ఒకసారి ఇవ్వండి. చాలా థ్యాంక్స్, సమయానికి వచ్చారు. డాక్టర్లు, మీ బిల్లులు ఇదిగో రాజు, అమ్మా, అర్జెంటుగా వెళ్ళి మందులని పట్టరా. అలాగమ్మా. ఒరే, ఇప్పుడు ఎలా ఉందిరా? నాకేమమ్మా, తొక్కలా ఉన్నాను. అయ్యో, తప్పురా చంటి, అలా అనకూడదు, దిష్టి తగులుతుంది. హార్లిక్స్ అయినా బోర్నవిటా తీసుకురానా? వేడి కాఫీ అమ్మా. వద్దురా చంటి, కాఫీ తాగకూడదమ్మా. ఏమిటి, ఇంకో డాక్టరా? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు మీ నాన్నగారితో ఏ పని చెప్పినా ఇంతేరా. పొద్దుననగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు. మీరు డాక్టర్ని తీసుకొచ్చేలోగా 2 డాక్టర్లు వచ్చి వాడిని చూసి వెళ్ళిపోయారు. నేను డాక్టర్ని తీసుకొచ్చింది వాడి కోసం కాదు, నీ కోసం. నాకేం రోగం? అదే రావు. బ్లడ్ టెస్ట్ చెక్ చేయండి. అయ్యో వద్దు, నాకే లేదు, నేను బాగున్నాను. డాక్టర్ గారు, చెక్ చేయాల్సిందే. అవును, చేయాల్సిందే.
రామా ఏమిట్రా? డాక్టర్ రండి. నాన్నగారితో చేరి నువ్వు కూడా ఏమిట్రా ఇది? డాక్టర్ గారు ఆవిడ అలాగే ఉంటుంటుంది, ముందు మీరు పరీక్ష చేయండి. ఒరేయ్ ఒరేయ్ నువ్వు ఉండమ్మా. డాక్టర్ గారు బీపీ చాలా ఎక్కువగా ఉంది. ఆల్టోమేట్ ఎంత తీసుకుంటున్నారు? రోజుకొకటి. ఈవేళ నుంచి 2 తీసుకోండి. పూర్తిగా రెస్ట్ తీసుకోండి. రెస్టా? సర్లేండి, మాకు రెస్ట్ లేకుండా. అమ్మా ఎందుకమ్మా నువ్వు కంగారు పడి మధ్యలో మమ్మల్ని కంగారు పెడతావు? ఏమిటో బాబు, నీకు ఏ మాత్రం సుస్థి చేసినా నేను తట్టుకోలేను. నాకేం పర్వాలేదమ్మా, నువ్వు సంతోషంగా ఉండు, మేమందరం బాగుంటాం, ఇల్లంతా స్వర్గంలా ఉంటుంది. అయ్యో, తాయెత్తు తెగి కింద పడిపోయిందా? ఏమిట్రా ఈ అపశకునం? ఏం అనర్థం జరుగుతుందో ఏమిటో. అమ్మా ఏమిటి కుమార్? నా తాయి తెగిపోయింది. ఏ పీడ కీడు తగలకుండా చిన్నప్పుడు మా అమ్మ ఆంజనేయ స్వామి పూజ చేయించి తాయెత్తు నా మెడలో కట్టింది. ఇది తెగిపోయిందని తెలిస్తే ఈ చిన్న విషయానికి నువ్వు ఎందుకింత కంగారు పడిపోతున్నావు? ఈ విషయం మీ అమ్మకెందుకు తెలియాలి? పోతూ పోతూ బజార్కి వెళ్ళి కంసాలకి చూపించు, అతనే సరిచేసిస్తాడు. ఏమిటి ఇంత చేదస్తాం ఇతనికి? నీకు తెలియదు, కుమార్కు తల్లే దైవం. ఆమె మనసు ఇంత బాధపడినా అతను భరించలేడు. సార్ సార్ ఎస్, ఈ రచయిత శశి మీరేనా? అవును నేనే. ఆడవాళ్ళ పేరెందుకు పెట్టుకున్నారు? అది నా పేరేనమ్మా, నా పేరులో ఒక ముక్క. పూర్తి పేరు శశిభూషణ్ రావు. మరి ఆ పేరెందుకు పెట్టుకోలేదు? ఆడవాళ్ళ పేరు పెట్టుకుంటే పుస్తకాలు బాగా అమ్ముడుపోతాయని. పోనీ అలాగే అనుకోండి. మీ మగ రచయితలు గతిలేక ఆడవాళ్ళ పేరు పెట్టుకుని రాస్తున్నారు. అసలు మగవాళ్ళ ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటమే వేరే గతి లేక. జీవితంలో కొత్త వెలుగు ప్రారంభం అవుతుంది. పార్సల్ వచ్చిందమ్మా, ఎవరికి? మీ అబ్బాయి గారికి. ఒరే తంటి, నీకేదో పార్సిల్ వచ్చింది. ఎక్కడి నుంచి అయి ఉంటుంది? ఆ మా ఫ్రెండ్ ఒక సింగపూర్ వెళ్తుంటే అమ్మకు చీరలు పంపించమన్నాను, ఆడే పంపించుంటాడు. నాకే ఏది విప్పు చూద్దాం. ఇదేమిటమ్మా ఇన్ని పెట్లు ఉన్నాయి? ఏమిటో మరి చూడు. చీరలు కాదమ్మా. ఏమిట్రా ఇది? అమ్మా పాలబుడ్డి, చంటికి ప్రేమతో. ఏమిటమ్మా అలా నవ్వుతావు? ఇదంతా నీ కారణంగానే వచ్చింది. మధ్య నేనేం చేశానురా? నువ్వు 10 మంది నన్ను పట్టుకుని చంటి చంటి అంటావు. ఎవరన్నా నేర్పించడానికి పనిచేశారు. పోనీలేరా, నిన్ను చంటి అని పిలుచుకుంటే నాకు ముద్దుగా ఉంటుంది. ఇంతకీ ఈ పని ఎవరు చేశారంటావు? తేలుస్తాను ఎవరు చేశారో, వదులుతానా?